ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th August 2026 నుండి 22nd August 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి వారికి మీ రాశినే కుజుడు చూడడం వలన మీ రాశాధిపతి అష్టమంలో ఉన్నప్పటికీ ఏ దోషం లేదండి, చక్కగా యోగిస్తాడు. కాబట్టి శని చూస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా కుటుంబ విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఏమాత్రం ఇబ్బంది పడరు. ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. మీరే ఇంకొకళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఉంటారు. అంతేకాకుండా మీకు ముఖవర్చస్సు చేసుకుని పెరుగుతుంది, ఎక్కువగా మాట్లాడే శక్తి పెరుగుతుంది, ఎక్కువగా మీ కొడుకులు మంచి దీర్ఘాయుష్ కలిగి బాగా ధన సంపాదన కలిగిన వ్యక్తులుగా ఉంటారు. పైగా 3వ భవనం ఉన్న రాహు కూడా విదేశ పర్యటన చేయించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సెకండ్ హౌస్ లార్డ్ కూడా 4th భవనం ఉన్నాడు, శని కూడా విదేశ పర్యటన చేస్తాడు. విదేశ పర్యటన అయ్యేటి చేస్తుంటాడు. కానీ 4th భవనం శని వక్రగతిలో ఉన్నాడండి. అంటే తల్లి గారికి అనారోగ్య సమస్యలు, విద్యలో ఆటంకాలు, ఏ పనులందు కూడా శ్రద్ధ లేకపోవడాలు, ఆలస్యం అయిపోతూ ఉండడాలు మీకు జరుగుతూ ఉంటుంది. ఏదైనా సంతాన విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. సప్తమంలో కుజదోషమా ఏం ఉండదండి. ధనుర్లగ్న జాతకులకి, ధనుర్లగ్నం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉండదు, వర్తించదు. కుజుడు సప్తమంలో ఉన్నాడంటే భార్య భర్త విషయంలో చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. కానీ కుజుడు కేంద్రంలో ఉన్నాడు. కోణాధిపత్యం వచ్చినటువంటి కుజుడు కేంద్రంలో ఉన్నాడంటే ఖచ్చితంగా మంచి యోగాన్ని ఇస్తూ ఉంటాడు. శుభలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీ తీసుకెళ్తాడు. ఎప్పుడో మర్చిపోయాను, కుజుడు ఎందుకు సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీ తీసుకెళ్తాడా? అలా కాదు, ఆయన మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీ తీసుకెళ్తాడు. ఆయన ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీ తీసుకెళ్ళిపోతుంటాడు. ఫారిన్ యోగం తప్పదండి మీకు. అష్టమంలో బుధ గురులు, అష్టమంలో బుధుడు ఉన్నాడంటేనే ఈ కాంబినేషన్ కూడా, బుధుడు కాంబినేషన్ అష్టమంలో బుధుడు ఉన్నాడంటే ఫారినే. మహానుభావం చూసుకోండి, మీ జాతకాలు చూసి చర్చించుకోండి. ఫారిన్ అవకాశాలు ఉన్నాయి. విద్యా రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా అంటాం కదా, డెఫినెట్గా వెళ్తారు. ఫారిన్ నుంచి ఆదాయ వనరులు వస్తాయి. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి, బుధ గురులకి ఇన్ఫ్లుయెన్స్ బాగుంది కాబట్టి మీకు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు సామాన్యంగా బతకడం కంటే గౌరవంగా ఐశ్వర్యవంతులుగా బతకాలనే తపన ఉంటుంది. అలాగే ఉంటారు మీరు. భాగ్యంలో రవి కేతువులు. భాగ్యంలో రవి ఉన్నాడంటేనే ఎక్సలెంట్. భాగ్యవతితో కేతు కలిసి ఉన్నా, రావు కలిసి ఉన్నా శుభ ఫలితాలే ఇస్తారు. పైగా రవితో కలిసిన కేతు కాబట్టి రవి మంచి ఫలితాలు ఇస్తాడంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, మంచి విద్య ఇస్తాడు, తండ్రి గారికి బౌండెడ్ చేస్తుంటాడు. తండ్రి గారి సంపాదన, మీ సంపాదన కూడా మీకు ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రొఫెషనల్గా మీకు బుధుడు అంటే మీరు కన్యారాశిలో శుక్రుడు ఉండము, శని దృష్టి ఉండడం వలన మీరు ఒక ఎదగలేకపోతుంటారు. మీ ఉద్యోగాల్లో ఎదగలేకపోతుంటారు. అంటే కొంతమంది ఉద్యోగం పోతుంటారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు పోవడము, ఉద్యోగంలో రాణింపు లేకపోవడము, ఎక్కడా ప్రమోషన్స్ లేకుండా ఉండడము, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు అంతే. అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం అవకాశం ఉంది. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన, ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా, అకౌంట్స్ సంబంధించిన విద్యలో ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్ ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నేను తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్. పైగా వాళ్ళు లేడీస్ చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు
అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలను అండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాసుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి షష్ఠి ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగదేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నారండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలు అంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగ్రేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. 40 రోజుల పాటు నేను కూడా చేశాను. అంటే ఏంటంటే మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే, ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉంటుంది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువుగారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రితారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా, అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వదిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీటిని కూడా. వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.